అంజమి నేను నీకు ఇచ్చిన ఎప్పుడు నేను వేస్తే నా పాపం నాకు సరేనా చెట్టు నాటేసి ఇద్దరేనా అది ఇద్దరేం చెట్టు అవుతుంది సరేనా ఆకులు తీసుకుని ఆకులు వరకు తీసుకోండి అలా వదిలేస్తాను అన్నీ మీరు అటు దిక్కు వెళ్ళారా నాకు వన్ సైడ్ వదిలేయండి కెమెరాకి అన్నయ్య మీరు అటు సైడ్ వెళ్ళండి నీకు పెట్టాలి అక్కర్లే అక్కర్లేదు నాకు యజ్ఞపోతే ఎడ నుంచి కుడుమో ఎడమ నుంచి కుడికి నేను ముడేనా నవ్య నాన్నమ్మని గొడుగు కిందికి రమ్మనవా ఓయ్ ఊది బట్టి తెలియండి ఆడ తెలియండి దొరకలేదు వేరేది నేను చాలా వెతికిన ఆ బాక్స్ కనిపిస్తలేదు దారాలు ఉన్నది కనిపిస్తుంది అటు అందరు మీరే ఉంటే నాకు కనిపించట్లేదు ఇప్పుడు చూడ వస్తుందేమో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యే సర్వదా. వావ్ వాన్లో అంత భక్తిగా చేస్తాను ఎక్కడున్నా నీ ఇక్కడికి వచ్చేసి కింద పట్టుకోవాలన్న పట్టుకో కొడుకు కింద పెట్టేది నా ప్లేట్లు అంతేనా పెట్టేయండి ఎట్లనే చేయండి అక్కడ ఏ నియమాలు లేవు భక్తి శ్రద్ధ తప్ప ఏమీ లేదు ఇంపార్టెంట్ ఒకసారి ఇగో నువ్వు గొడుగుతో పాడి ఇట్లా లేపుకో గొడుగుతో పాడి ఇట్లా పెట్టుకో రెండు ఆపరేట్ చేయి కూర్చుందా ఎంత పట్ల కొంచెం కొట్టి ఇంకొకటి బా ఇంకొక దెబ్బ అది బొట్లు పెడతారు కదా అవునవును మనం పెట్టిన పూల పార్కులో ఇంకో గొడిగేది పూలు పట్టుకోవాలి 1 2 3 ఇప్పుడు ఒకటేసారి 2 3 4 5 అసలు ఉండదు చలో పెట్టు వాళ్ళందరూ తీసుకున్నాక గుంజలు అవునవును ఐదు 6 7 8 భక్తి అన్నది శ్రద్ధకు సంబంధించింది, ప్రదర్శనకు సంబంధించింది కాదు. సో ఏం చేసినా శ్రద్ధగా చేయడం అనే పాయింట్ ఆఫ్ ఇది కూడా చేసామంటే
సో ఎవరన్నా ఏమన్నా కోపడకండి, ఎవరన్నా తిట్టినా లేదా ద్వేషం లేకుండా తిట్టండి. ఏం చేసినా శ్రద్ధగా చేయండి, ఉన్నది షేర్ చేసుకోండి. ఇక్కడ పెద్ద సాధించేది కానీ కోల్పోయేది ఏమీ లేదు. సామరస్యం పోకుండా అందరితో కలిసి ఉందాం. ఒకవేళ గొడవపడి విడిపోయిన సారి చెప్పి మళ్ళీ కలుపుకుందాం. జీవితాన్ని జీవితంగా ఆస్వాదిద్దాం. ఇది రాత్రి మేమందరం కలిసి చేశాం. నా బిడ్డ చెప్పి మన్ను తీసుకొస్తే కుమార్ మన్ను, తర్వాత నవ్య గారు, తర్వాత మా కన్నమ్మ అందరు తీసుకొచ్చారు. 10 రూపాయలు నేను బాగా పంపించాను. అనుకోకుండా పక్కన ఒకసారి వచ్చాడు, కిట్టు వచ్చాడు, పూర్ణ వచ్చాడు, అందరూ వచ్చారు. నాయనమ్మ కూడా టెంకాయ కొట్టింది. సో గుడ్, అంతా ఏకాత్మ భావనకు సంబంధించి, అంతకుమించి ఏం లేదు. నా గొంతు వినిపిస్తుంది. ఓకే బేటా, అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. అంటే